వెల్కమ్ టు ట్రూ ఛానల్. అందరికీ జై హింద్ అమ్మ. సో నేను ఒక తమ్లైన్ పెట్టాను. ఆ తమ్లైన్లో పర్ఫెక్ట్ మీనింగ్ అంటే ఈ ఫ్యూచర్లో అసలు తెలంగాణలో బీజేపీ పాత్ర ఏంది, అసలు ఇంతకుముందు బీజేపీ ఏం చేసింది, ఎలా చేసింది, దాని స్ట్రాటజీ ఏంది, అసలు ఎందుకు అంత వేరే పార్టీలు ఎందుకు అంత నెగ్లెక్ట్గా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అంత అడ్వాన్స్డ్గా ఉన్నారు అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించడం ఉంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి అమ్మా. ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఏంటిది అంటే బీజేపీ యొక్క స్ట్రాటజీ. బీజేపీ ఎప్పుడు కూడా మీరు అన్ని పార్టీలలాగా బీజేపీ అప్పుడప్పుడులాగా ఆ పార్టీలో దండని వేరే పార్టీలో ఆ పార్టీలో ఆ క్షణము డిసిజన్లు ఉండవమ్మా. బీజేపీ ఎప్పుడు కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు ప్లాన్ వేస్తుంది బీజేపీ ఎప్పుడు కూడా. మీరందరూ అనుకుంటారు కాక్రోచ్ పార్టీ వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది, ఇది అది దేశానికి యువతకి బీజేపీకి మొత్తం యాంటీ అంటే బీజేపీ దృష్టిలో కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక పంట పొలంలో వంకాయ టమాటాల పొలం వేస్తే దాంట్లో పుచ్చిపోయిన ఒక వంకాయ ఉంటుంది చూసినావా, ఆ వంకాయని తీసి ఇట్లా బయటికి పడేస్తారు చూసినావా. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ దృష్టిలో అట్లాంటిది అనమాట. బీజేపీ దృష్టిలో ఒక పుచ్చిపోయిన వంకాయ లాంటిది కాక్రోచ్ జనతా పార్టీ. అది పెద్దగా ఏమి ఉండదు. ఇంకొక 10 రోజులు పోతే సోషల్ మీడియాలో ఇంకా దాని గురించి మాట్లాడేటోళ్ళు కూడా ఉండరు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇది పాతకాలంలాగా కాదు. సరే, అది పక్కకు పెడితే అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటిది? మీరు ఎప్పటికైనా కానీ బీజేపీని చాలా తక్కువ అంచనా వేస్తారు. అందరూ చాలా తక్కువ అంచనా వేస్తారు. బీజేపీ ఆల్రెడీ 10వ తరగతి చదువుకున్న 9వ తరగతి చదువుకున్న పోరగా బ్రెయిన్లో ఆల్రెడీ విత్తనం నాటేసి భారత్ మాతాకి జై, జై హింద్ అంటే వీళ్ళు ఎక్కడికైనా పోయినా ఈ 9-10వ తరగతి వాళ్ళు ఇప్పుడు 9-10వ తరగతులు పోయినా భారత్ మాతాకి జై అంటారు. అంటే ఇండైరెక్ట్గా అది బీజేపీ స్లోగా అయిపోయింది. మోడీ అంటే గుర్తుపడతాడు కానీ రాహుల్ గాంధీ అంటే గుర్తుపట్టరు వాళ్ళు. అంటే ఈ జనరేషన్ అనేది ఫ్యూచర్ అనమాట. అంటే ఇంకొక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే వీళ్ళకి ఓటు కాకొస్తాయి. వీళ్ళు కంటిన్యూస్గా వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. పాతకాలంలో కాంగ్రెస్కు అట్లా ఉండేది, ఇప్పుడు బీజేపీ అట్లా తయారైపోయింది. అందుకే కాంగ్రెస్ ఒక 40-50 సంవత్సరాలు ఏలింది ఇండియాని. అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంది మీరు చాలామందికి తెలియంది ఏంటంటే, ఒకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇది ఢిల్లీ అసెంబ్లీ అనుకో. మీరు ఢిల్లీలో అసలు ఢిల్లీకి కంచుకోట ఏంది, కొంచెం ఈ వీడియోని ఒక 20-30 మినిట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బీజేపీ యొక్క ప్లాన్ ఏందో మీకు క్లారిటీ అర్థం. ఈ ఢిల్లీ అసెంబ్లీ, ఢిల్లీ అనగానే మీకు ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఢిల్లీ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు ఏంటంటే షీలా దీక్షిత్. ఢిల్లీ కంచుకోట కాంగ్రెస్. మళ్ళీ ఈ ఢిల్లీ కంచుకోట కాంగ్రెస్ అని ఎప్పుడైతే ఉందో, ఈ కాంగ్రెస్ అనేది ఎప్పుడైతే ఉందో, మళ్ళీ ఈ కాంగ్రెస్ మామూలుగా ఈ కాంగ్రెస్ ఉంది. ఎప్పటికైనా అన్ని పార్టీలు ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్ని ఢీకొనాలి అంటే ఇంకొక పార్టీ రావాలి, బీజేపీ. అందుకే ఇక్కడ బీజేపీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ని డైరెక్ట్ ఢీకొనలేదమ్మా. బీజేపీ ఏం చేసిందంటే ఇక కాంగ్రెస్ని బలహీనపరిచింది అంటే డైరెక్ట్గా ఢీకొనకుండా ఇండైరెక్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీని ఎంట్రీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేసి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంట్రీ చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసింది అప్పుడు నీతికి నిజాయితీకి అన్నా హజారాకి దాన్ని సంథింగ్ అనేది చేసి ఆ ఢిల్లీలో ఒక విప్లవాన్ని సృష్టించారు. అంటే ఒక నిజాయితీ గల్లోని ఈ యూత్లో పాత శ్లోకం కంటే కొత్తది నీతి నిజాయితీ అంటే కొంచెం తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది. ఇండియా అన్న, దేశభక్తి అన్న, లేకపోతే కొంచెం వెరైటీ అన్నా కూడా తొందరగా అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు ఉన్న యూత్. అందుకే ఈ కాక్రోచ్ పార్టీ అనేది తొందరగా అట్రాక్ట్ అయింది. అంతేగాని అది రాదు పార్టీ, అది ఇన్స్టాగ్రామ్కే పరిమితం అవుతుంది, అంత సినిమాలు ఇద్దానికి. అయితే ఎప్పుడైతే ఈ బీజేపీ ఈ కేజ్రీవాల్కి ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇక్కడ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసిందంటే కాంగ్రెస్ని కొట్టేయగానే అక్కడ బీజేపీ కూడా ఎక్కువ సీట్లు రాలేదమ్మా ఫస్ట్లో. సెకండ్ టైం ఏం చేసిందంటే అక్కడ కాంగ్రెస్ని బలహీనపరిచే సెకండ్ అటెంప్ట్కి బీజేపీ కొంత బలపడ్డా కూడా అది ఫామ్ చేసే అవకాశం ఉన్నా కూడా బీజేపీ అక్కడ ఫామ్ చేయలేదు. ఒకవేళ అక్కడ బీజేపీ ఫామ్ చేసిందనుకో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షం అయితే దానికి ఇంకా పవర్ ఎక్కువ వస్తుంది. అందుకే మళ్ళీ ఏం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీనే మళ్ళీ రూల్ చేసేసింది.
రూల్ చేసేసరికి ఏదైతే నీతి నిజాయితీ అనే పేరుతో వచ్చిందో ఆ నీతి నిజాయితీ అనే పేరుతోటి మళ్ళీ ఏం చేసిందంటే పంజాబ్లో పాగేసి వీళ్ళు చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటిది ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఎవరి మీద అయితే అవినీతి ఎక్కువ ఉందో ఎవరి మీద అయితే అవినీతి అనే పేరుతోటి అయితే ఎవరైతే వాళ్ళని ఢీకొని సీఎం అయ్యారో అక్కడ ఢిల్లీ కైవసం చేసుకుర్రో మళ్ళీ అదే కూటమిలో జాయిన్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీ. అక్కడ ఎక్కడ కూడా విమర్శించలే బీజేపీ ఎక్కువ, ఎందుకంటే దాన్ని తప్పులు చేయడానికి ఎక్కువగా అవకాశం ఇచ్చింది బీజేపీ దానికి ఆమ్ ఆద్మీ పార్టీ. అందుకే ఏం చేసిరంటే కేజ్రీవాల్కి మంచిగా దూరంలో ఒక మంచిగా పెద్ద బోన్ రెడీ చేసి పెట్టింది బీజేపీ. మంచిగా అమాంతం వచ్చి నన్ను ఎవరు ఏం చేయలేరు, ఆల్రెడీ నేను పంజాబ్లో పాగేసేసాను, ఇక్కడ ఢిల్లీలో పాగేసేసాను, ఇంకా ఇంకొక 2-3 స్టేట్లు అయితే మంది నేషనల్ పార్టీ అయిపోతుంది, ఫ్యూచర్ మనమే పీఎం కావచ్చు అనే థాట్లో భ్రమలో ఉంది. కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా ఒక ఉచ్చు బిగిస్తుంది. ఏదైతే అవినీతి అనే ఒక పదంతో నువ్వు పైకి వచ్చినావో ఆ అవినీతి ఉచ్చు అనే ఒక బోన్ తెరిచిపెట్టిందని కేజ్రీవాల్ గమనించలేకపోయాడు. ఆ కేజ్రీవాల్ ఏం చేసిండు అంటే ఆ అవినీతి చెయ్యడానికి వదిలేసిండు, మొత్తం ఓపెన్ చేసేసిండు, గేట్లు ఓపెన్ చేసింది బీజేపీ. మంచిగా చేసిండు అవినీతి చేసిండు, కరెక్ట్ టైంలో దొరికిండు, తీసుకుపోయి అమాంతం తీసుకుపోయి నెక్స్ట్ టైం ఢిల్లీ ఎలక్షన్స్ జరిగేటప్పటికి 7 నెలల ముందు దాంట్లో ఒక్కొక్కరిని ఎవరెవరైతే మేజర్ ఉన్నారో అందరినీ లోపలేసేసారు. అప్పటికి ఏమైపోతుంది, పాతకాలంలో అంటే సోషల్ మీడియా లేదు, ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలంటే అది 3 నెలల దాకా మాట్లాడుకునేది. ఎందుకంటే సాయంత్రం రాగానే ఒక రచ్చబండ కింద కూర్చున్నది, రోజు అదే టాపిక్ మాట్లాడుకునే వాళ్ళు, మంచిగా ఆ టాపిక్ ఒక 3 నెలలు 4 నెలలు ఉంటుంది. ఇప్పుడు ఎవరు కలిసే సినిమాలు లేవు, అందరి దగ్గర సోషల్ మీడియాలు ఉన్నాయి, మళ్ళీ అట్లనే మాట్లాడుకోరు వాళ్ళు మాట్లాడుకోరు, వీడు వేస్ట్. అప్పుడు వరకు ఈ కాంగ్రెస్ మొత్తము ఓన్లీ ఢిల్లీయే కాక మొత్తం సెంట్రల్ అంటే మొత్తం భారతదేశం మొత్తంలో బలహీనపరిచే వరకు ఈ ఢిల్లీకి ఏకైక మార్గం ఎవరు కనిపించారంటే బీజేపీ కనిపించింది. ఈ బీజేపీ మళ్ళీ బీజేపీ ఫామ్ అయింది. ఇది ఢిల్లీ యొక్క స్ట్రాటజీ అమ్మాయి, బీజేపీకి ఢిల్లీకి వేసుకున్న స్ట్రాటజీ. మళ్ళీ ఢిల్లీకి వేసుకున్న స్ట్రాటజీ మళ్ళీ ఏ రాష్ట్రాలలో వేసింది, ఎక్కడెక్కడ వేసిందో మీరు ఒకసారి ఊహిస్తే మీరు షాక్ అయిపోతారు. అది బీజేపీ. మీరు అందరూ అనుకుంటుర్రు తెలంగాణలో బీజేపీ 2029లో బీజేపీ వస్తుందని, రాదు అమ్మ. 2034లో బీజేపీ వస్తుంది అనుకుంటారు, రాదు. తెలంగాణలో బీజేపీ యొక్క టార్గెట్ 2039 అమ్మ. బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో బీజేపీ టార్గెట్ 2039 గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది ఇట్లా ఉంది అమ్మ, ఢిల్లీ ఇట్లా ఉంది. మళ్ళీ ఢిల్లీ ఇట్లా ఉండగానే అసలు ఈమె ఎవరో తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న జమ్మూ కాశ్మీర్కి సీఎం. అసలు 370 ఆర్టికల్ ఎలా రద్దు అయింది, బీజేపీ యొక్క స్ట్రాటజీ ఒక్కొక్కటి తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అక్కడ బీజేపీ 370 ఆర్టికల్ రద్దు చేయాలి అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్లో ప్రవేశించాలి. మళ్ళీ అక్కడ ఉన్న గవర్నమెంట్లో ప్రవేశించాలి అంటే అప్పుడు ఈమెతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. చాలామంది విమర్శించిర్రు, ఆమెతో పొత్తు పెట్టుకుంది అంటే బీజేపీ అవకాశం చూస్తే ఎవరికైనా పొత్తు పెట్టుకుంటారు, ఎలాగైనా పొత్తు పెట్టుకుంటారు, ఏమైనా చేస్తారు. వాళ్ళకి దేశం యొక్క ప్రయోజనాలు లేవు, హిందుత్వం ప్రయోజనాలు లేవు, వాళ్ళకి కేవలం పదవి ప్రయోజనాలు అని. కానీ ఎంత ఏమి అన్నా సైలెంట్గా ఇక్కడ పొత్తు పెట్టుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక గవర్నమెంట్తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్న లూప్ హోల్స్ తెలుస్తుంది, దాంట్లో ఉన్న కీ రోల్స్ యొక్క పర్సన్స్ తెలుస్తారు, ఆ కీ రోల్స్ ఉన్న వీక్నెస్ తెలుస్తుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. సో అట్లా తెలుసుకున్న తర్వాత ఈ పొత్తు పెట్టుకున్న తర్వాత ఎవ్వరు కూడా నేను బతుకున్న రోజులు, ఈ ఇండియా ఉన్న రోజులు 370 ఆర్టికల్ రద్దు అవుతుందని ఎవ్వరూ ఊహించలేరమ్మా, ఎవ్వరు కూడా అనుకోలేదు. కానీ బీజేపీ ప్లాన్ చేసి పొత్తు పెట్టుకొని గవర్నమెంట్లోకి ఎంటర్ అయ్యి దాంట్లో కీ రోల్ ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క వీక్నెస్లు ఏంది, వాటికి ఏంది, అసలు దాని యొక్క లొసుములు ఏంది అన్నీ తెలుసుకుంది. మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇక్కడ గవర్నమెంట్ని ఒకవేళ అసెంబ్లీలో కానీ లేకపోతే లోకసభలో బిల్లు పెట్టిరనుకో, లోకసభలో బిల్లు పెడితే ఇక్కడ 3/4 మెజారిటీలో పాస్ కావాలి, మళ్ళీ అసెంబ్లీలో పాస్ కావాలి. మళ్ళీ అసెంబ్లీలో పాస్ కావాలంటే వీళ్ళు పాస్ చేయనిస్తారా, వీళ్ళు పాస్ చేయలేరు. అంటే అక్కడ అసెంబ్లీ ఉండొద్దు. మళ్ళీ అక్కడ అసెంబ్లీ ఉండొద్దు అంటే అక్కడ రాష్ట్రపతి పాలన రావాలి. మళ్ళీ రాష్ట్రపతి పాలన రావాలి అంటే ఏం చేయాలి, అప్పుడే వాళ్ళు వేసిన తెలివి ఏంది తెలుసా,
అక్కడ అమర్నాథ్ యాత్రలలో టెర్రరిస్ట్ అటాక్స్ సంథింగ్ జరుగుతున్నాయి. సో అక్కడ వేరే ఉన్నాయి. సో ఈ ఈ అల్లర్లు అవుతాయి, మనము ఎంబటే రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అమర్నాథ్ యాత్ర అర్ధాంతరంగా మధ్యలో ఆపేసి కొన్ని వేల లక్షల మందిని అక్కడ వాళ్ళని దింపేసిరు. ఆర్మీ వాళ్ళని అక్కడ దింపేసి ఏం చేసారు తెలుసా, రాష్ట్రపతి పాలన పెట్టారు. ఎప్పుడైతే ఇక్కడ అసెంబ్లీ రద్దు అవుతుందో ఈ అసెంబ్లీ రద్దు అయినప్పుడు కేవలం దేంట్లో పాస్ కావాలి బిల్లు, ఓన్లీ లోకసభలో పాస్ కావాలి. లోకసభలో ఎట్లా కూడా గొడవ అవుతుంది కాబట్టి రాష్ట్రపతి ఆమోద ముద్ర ముజువాయిని ఓటుతోటి బిల్ పాస్ చేసి, అంటే వాళ్ళకి ముందే తెలుసు ఏం చేయాలి, ఎట్లా చేయాలి. అందుకే మళ్ళీ బాగా సోషల్ మీడియాలో సర్కిల్ అయితే మొత్తం గొడవలు అవుతాయి, దేశం మొత్తం హిందూ ముస్లింలు గొడవలు అవుతాయి అనగానే ఎవరెవరైతే కీ రోల్స్ ఉన్నారో వాళ్ళందరినీ అవసరం చేసి పడేసి అజిత్ దోవల్ రంగంలోకి దిగేసి మొత్తం నెట్ మొత్తం క్లోజ్ చేసాడు. కాశ్మీర్ నుంచి ఒక్క వీడియో కూడా బయటకు పోకుండా నెట్ క్లోజ్ చేసి పడేసి మొత్తం అక్కడి నుంచి బయటకు వచ్చేటోళ్ళు బయట నుంచి లోపలికి వచ్చేయకుండా మొత్తము పద్మవ్యూహం చేసి పడేసి అట్లా 370 ఆర్టికల్ రద్దాయి. ఇక్కడ ఈమెతోటి పొత్తు ఇంపార్టెంట్ కాదు, వీళ్ళతో వచ్చిన విమర్శలు ఇంపార్టెంట్ కాదు బీజేపీకి. అక్కడ 370 ఆర్టికల్ రద్దు కావడం వాళ్ళకి ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఎంత ప్లాన్ ఉంటుందో ఒకసారి ఆలోచించు. వాళ్ళ విజన్ చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే చెప్తున్నా, తెలంగాణలో బీజేపీ యొక్క టార్గెట్ 2029 కాదు, 2034 కాదు, 2039 బీజేపీ టార్గెట్ తెలంగాణ. అందుకే సీఎం రేవంత్ రెడ్డి బరాబర్ చెప్పిండు 2034 దాకా నేనే సీఎం ఉంటాడు. దానికి కథ కర్మ క్రియ దానికి చాలా వెనక ఉంది. ఈ అపోజిషన్ యొక్క లీడర్స్ ఏం ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఇంతవరకు నాకు అర్థమే కావట్లేదు. బీజేపీని మీరు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఒక అమిత్ షాని, ఒక నరేంద్ర మోడీ, ఒక యోగి కనపడడం ఈ కాడ. నరేంద్ర మోడీ కేవలం నీకు విదేశాల గురించి బాగా పట్టున్న వ్యక్తి, కానీ అమిత్ షాకి దేశంలో ఉన్న ప్రతి ఇంచు, ప్రతి పార్టీ, ప్రతి వ్యక్తి మీద పట్టున్న వ్యక్తి. ఆయన చాణక్యుడు. ఒకవేళ అదే ప్రియాంక గాంధీ అదే అన్నది, ఒకవేళ చాణక్యుడు కనుక బతికి ఉంటే నీ ముందు కూడా బలాదూర్ అమిత్ షాజీ అన్నది ప్రియాంక గాంధీ మొన్న పార్లమెంట్లో. అంత తెలివిగల్లోడు అమిత్ షాకి. ఒక తెలంగాణ మీద కేసీఆర్కి ఎంత గ్రిప్ ఉందో, ఇంచు ఎవరెవరికి మీద ఎంత గ్రిప్ అయితే కేసీఆర్కి ఉందో, అట్లా ఇండియా మీద ప్రతి రాష్ట్రం మీద ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద అమిత్ షాకి అంత గ్రిప్ ఉంది. అందుకే అమిత్ షా గురి పెట్టిండు అంటే, అమిత్ షా ఆ రోజు రంగంలో దిగిండు అంటే కథం అన్నట్టే, ఇక అవతల వాళ్ళు స్మాష్ అన్నట్టే. ఆ స్కెచ్ ఆ రోజు కాదు, ఆ 5 రోజుల స్కెచ్ కాదు, ఆ 6 రోజుల స్కెచ్ కాదు అమిత్ షాది, అది 10 సంవత్సరాల స్కెచ్ ఉంటుంది ముందే. అందుకే చెప్తున్నా, 2029 కాదు బీజేపీ టార్గెట్, 2034 కాదు బీజేపీ టార్గెట్, 2039 అది బీజేపీ టార్గెట్ తెలంగాణలో. మీరంతా ఇంకా ఇప్పుడే ఉంటారు, ఇదంతా పైన పటారం లోన లోటారం. ఇప్పుడు జరిగేది బీజేపీ చేసేది అల్జల్లు కానీ ఇవన్నీ కానీ పైన పటారం లోన లోటారం, ఇదంతా పెద్దగా ఏముండదు. వాళ్ళకు కూడా ఫుల్ క్లారిటీ ఉంది, ఇక్కడ రాదు. చాలామంది అనుకోవచ్చు, ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే అసలు వీళ్ళకి బూత్ క్యాండిడేట్సే లేరు అని. ఏముందమ్మా బూత్ క్యాండిడేట్స్? ఇప్పుడు ఉన్న పొలిటికల్ లీడర్ ఎవరో ఒక పెద్ద పొలిటికల్ లీడర్ జంప్ అయిపోయినంటే బూత్ క్యాడర్ వచ్చేసినట్టే. ఇప్పుడు హరీష్ రావు జంప్ అయిపోయినా అనుకో, బూత్ క్యాడర్ వచ్చేసినట్టే. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జంప్ అయ్యారు అనుకో, సార్ ఇంతకుముందు జంప్ అయ్యారు కదా కోమటిరెడ్డి, ఆ ఊపు వేరమ్మా, గుర్తుపెట్టుకోండి, ఊపు వేరు. ఇప్పుడు దాని గురించి క్లారిటీగా చెప్తాను నేను. ఇది పశ్చిమ బెంగాల్, దీని గురించి నా భవిష్యత్తు అమ్మ. పశ్చిమ బెంగాల్లో ఇంతకుముందు ఎవరుండే అమ్మ? కమ్యూనిస్టు వాళ్ళు ఉండే. పాతకాలంలో ఎట్లా ఉంటుండే, మన తాతలు ముత్తాతలు సీఎం ఓడో తెలియదు, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. కొంతమంది ముసలోళ్ళు ఎట్లా పోయేటోళ్ళు అంటే అస్తం గుర్తు ఏడుందో పోయి గుద్దేటోళ్ళు. కొంతమంది ఎట్లుండేటోళ్ళు అంటే కంకి కొడవలు ఏడుందో పోయి గుద్దేటోళ్ళు. అంటే ఆ జమానా సైకాలజీ అట్లా. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది. ఈ ఎమ్మెల్యే మనకి ఇంతకుముందు చేస్తుందా చేయలేదా, ఈ పార్టీ సీఎం ఎవరు, ఈ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది, ఎవరితో చేస్తుంది, ఇప్పుడు కొంచెం అవగాహన ఉంది. పాతకాలంలో లేవమ్మ, కంకి కొడవలు ఉందా గుద్దుడే, ఆడు ఎవడైనా కానీ. తర్వాత అస్తం గుర్తుందా గుద్దుడే, ఆడు ఎవడైనా కానీ.
సైకిల్ గుర్తుందా, గుద్దుడే ఆడ ఓడైనా కానీ. ఇట్లా పాతకాలంలో ఉండే. మళ్ళీ ఇక్కడ వీళ్ళని బద్దలు కొట్టాలంటే వీళ్ళకి డైరెక్ట్గా బీజేపీ పోతే కాదు అని ఎవరిని పంపిర్రు అంటే దూతగా మమతా బెనర్జీ వెళ్ళింది. చెప్తున్నా, బీజేపీ ఎవరెవరైతే మిస్టేక్ చేస్తారో మమతా బెనర్జీ వెళ్ళింది కాంగ్రెస్ నుంచి. మొత్తుకుర్రు, వద్దు బీజేపీకి దారి ఇయ్యొద్దు అని కాంగ్రెస్ మొత్తుకుంది. ఆయన మమతా బెనర్జీ వెళ్ళింది. మమతా బెనర్జీ చేసేటమే మంచిగా చేస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఏం చేసుకుందంటే ఇది పశ్చిమ బెంగాల్ అని మర్చిపోయి ఇది ఒక దేశంలాగా ఆమె ఫిక్స్ అయిపోయింది. అది భారతదేశంలో ఒక భాగంలాగా ఆమె ఫిక్స్ కాలే. ఇది సపరేట్ ఒక దేశము, ఈ దేశానికి నేనే రాణి అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. జీవితాంతం నేను బతుకున్నంత కాలము ఇక్కడ నేనే రాణిలాగా ఉండాలని చాలా మిస్టేక్స్ చేసింది. ఆ మిస్టేక్స్ని ఈ కమ్యూనిస్టుని కొట్టాలి అంటే తృణమూల్ కాంగ్రెస్ తోటి కొట్టించడం. మళ్ళీ ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ని కొట్టాలంటే ఎవరు కొట్టాలి? దాంట్లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకోవాలి. ఒక వ్యక్తిని ఇప్పుడున్న ఆయనని తీసుకొని మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయారు. ఫస్ట్ అటెంప్ట్ ఇప్పుడు రివర్స్ అయినట్టే, పోయినసారి రివర్స్ అయింది. 70 సీట్లు వచ్చినాయి బీజేపీ. అందరు ఏమనుకున్నారంటే ఇక బీజేపీ ఎప్పుడు కూడా ఇక పశ్చిమ బెంగాల్లో పాగా వేయదు అనుకున్నారు. కానీ నేను 100% అనుకున్నాను నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో పాగా వేస్తుంది. ఈ 70 సీట్లతోటి బీజేపీ ఏం చేసిందంటే ఆ గవర్నమెంట్లో ఉన్న లొసుగులు, ఆ గవర్నమెంట్లో ఎవరిని చేస్తే పని అవుతుంది, ఎక్కడి నుంచి దొడ్డిదాటి నుంచి వస్తారో వీళ్ళకి ఈ మమతా బెనర్జీ యొక్క లూప్ హోల్స్ ఏంది, ఈ మమతా బెనర్జీ యొక్క వీక్నెస్ ఏంది, ఈ మమతా బెనర్జీ యొక్క బలమేంది, ఈ 5 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేశారు. అందుకే ఆ 5 సంవత్సరాలలో ఈమె ఎక్కడెక్కడైతే గెలుస్తుందో వీళ్ళందరి ఓటర్లను ఏ విధంగా డైరెక్ట్ తీయాలో తెలియక అప్పుడు ప్రవేశపెట్టింది ఈ సార్ అని బీజేపీ. ఆమె క్లారిటీ ఉంది. తర్వాత ఐపాక్ మీద దాడి చేసిరు. మొత్తం సోషల్ మీడియా నుంచి ఏం చేసిరు అంటే మమతా బెనర్జీ కంప్లీట్గా బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, ఇండియన్స్ వాళ్ళకంటే బంగ్లాదేశ్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఇక్కడ ఒక జాతీయవాదం తీసుకొచ్చారు. అక్కడ ముస్లింలకి ఎక్కువగా, హిందువులను పట్టించుకోకుండా అక్కడ ఆ టైంలలో ఎప్పుడు కూడా బీజేపీ ఎక్కువగా ధర్నాలు గొడవలు చేయాలి. మమతా బెనర్జీని ఎక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఇచ్చింది బీజేపీ. అక్కడ ఎప్పుడైతే ఎంత అవకాశం వస్తే అన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కానీ మమతా బెనర్జీ బ్రెయిన్ సెట్ అయింది, నేను బీజేపీని నెక్స్ట్ టైం ఓడగొట్టాలంటే వీళ్ళే నాకు ఇంపార్టెంట్, వీళ్ళదే అని ఏం చేసింది, బంగ్లాదేశ్ వాళ్ళే నాకు ఇంపార్టెంట్ అని ఆమె ఎక్కువ తప్పులు చేస్తూనే ఉంది. ఆ తప్పులు వీళ్ళు గ్రహించకుండా వాళ్ళ అనుచరులు ఇంకెక్కువగా రెచ్చిపోయారు. ఆ రెచ్చిపోవడం వల్ల ఈ జనాలకి ఇరిటేట్ అనిపించింది. ఆ ఇరిటేట్ వచ్చేదాకా బీజేపీ సైలెంట్గా ఊకుంది అక్కడ. అంతేగాని బీజేపీ ఎక్కడ కూడా యాక్షన్ ఫీల్డ్ దిగలే. ఆడ యాక్షన్ ఫీల్డ్ దిగితే వీళ్ళకి ఇంకొక స్టెప్ వేసేటోళ్ళు. అందుకే సైలెంట్గా ఉండి చేసుకుంటా లాస్ట్ సంవత్సరం 6 నెలల ముందు విశ్వరూపం చూపించింది. అందుకే అంత భారీ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్, ఈ టీఎంసీ ఇప్పుడు లేనట్టే. ఇప్పుడు బీజేపీ చాలా సపోర్ట్. ఇప్పుడు ఎవరు సపోర్ట్ అవసరం లేదు బీజేపీకి, ఎన్డీఏ కూడా అవసరం లేదు. ఇప్పుడు మీకు క్లారిటీగా ఉండాలంటే కొన్ని విషయాలలో, ఎందుకంటే ఇక్కడ మొత్తం 42 సీట్లు సంథింగ్ ఎంతో ఉంటాయి. సో ఇక్కడ 20 సీట్లు ఆల్రెడీ వీళ్ళంతా జంప్ అయిపోతారు. రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తే దీంట్లో ఒక్కడు కూడా తృణమూల్ కాంగ్రెస్ గెలవదు. ఇంకా హైలీ ఇంపాసిబుల్. 1, 2 కమ్యూనిస్టా అయిపోయింది, కాంగ్రెసా క్లోజు, తృణమూల్ కాంగ్రెసా క్లోజు. ఇక్కడ ఇంకొక పార్టీ రావాలి అంటే దాదాపు 15 సంవత్సరాలు పడుతుంది. ఇంకొక 15 సంవత్సరాల దాకా పడుతుంది, 10-15 సంవత్సరాలు. మళ్ళీ ఈ బీజేపీలో చీలి మళ్ళీ ఎవరైనా పెద్దవాళ్ళు పెడితే కానీ మళ్ళీ ఇక్కడ ఇంకొక పార్టీ ఫామ్ కాదు. బీజేపీ అంత అవకాశము ఇవ్వదు. అప్పటికే ఇక్కడ ఉన్న ప్రజలకి అంత జాతీయవాదము, అంత దేశభక్తి నింపి పడేస్తుంది. అందుకే స్పాట్ డిసిజన్స్ అంటే తొందరగా స్పాట్ డిసిజన్ తీసేసుకుంటుంది ఇక్కడ బీజేపీ. ఈ పశ్చిమ బెంగాల్ యొక్క ఇది ఇప్పుడు ఉన్నది కాదమ్మా, ఇది దాదాపుగా ఎంత లేదన్న ఒక 10-15 సంవత్సరాల క్రితం యొక్క వ్యూహం. ఇది అంత ఈజీ కాదు. ఇక్కడ ఒక పాతకపోయిన పార్టీని అంత ఈజీ కాదు. ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసినంత ఈజీ ఐఏఎస్ ఐపీఎస్లని పక్కన ట్రాన్స్ఫర్ చేసి, లేకపోతే ఒక ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసి, ఒక కంపెనీని ట్రాన్స్ఫర్ చేసి అంత ఈజీ కాదు ఒక పార్టీ, ఒక రాజకీయము అంటే.
ఒక పార్టీని నడపడం అంటే ఏదో ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేయడము, కవిత వచ్చి ఒక పార్టీ పెట్టడం అంత ఈజీ కాదమ్మా. తీర్మార్మల్లన్న ఒక పెట్టడం, దాన్ని నడపాలంటే దాని కథ వేరే ఉండాలి. ఇంట్లో ఉన్న 8 మందినే మన ఫ్యామిలీనే సరిగ్గా నడపడము. ఉన్న 60 సంవత్సరాలలో 40 సంవత్సరాలు గొడవలు అయితే, 20 సంవత్సరాలలో 10 సంవత్సరాలు హాస్పిటల్ పాలవుతాం, ఇంకొక 2-3 సంవత్సరాలే ఆనందంగా ఉండేది. 8 మందికే ఇంత ఉంటే అన్ని జనాలని, అంతమందిని, అంత వర్గాలను సాటిస్ఫై చేసి ఒక పార్టీ నడపాలంటే అంత ఈజీ కాదు. మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ కాలంలో. ఒక థంబ్‌లైన్ క్రియేట్ చేసినంత ఈజీ కాదు ఒక పార్టీ నడపడం అంటే. సో ఇక్కడ వేరే పార్టీ మొత్తం ఖతమైపోయింది. మళ్ళీ బీజేపీ వేసిన అతిపెద్ద స్కెచ్ ఇక్కడ. అందరూ చాలామంది ఇక్కడ బోల్తా పడ్డారు. అందరి ఆలోచన వేరే విధంగా. ఇక్కడ దాదాపు 1 వీక్ డ్రామా జరిగిందమ్మా. 1 వీక్ డ్రామా జరిగింది. ఆ 1 వీక్ డ్రామా అందరూ ఏం చేసిరంటే ఓన్లీ గవర్నర్ మీదకి దృష్టి మళ్ళించారు. అంటే గవర్నరు అపాయింట్మెంట్ ఇస్తలేడు, మొత్తం ఇది రాజ్యాంగం విరుద్ధము. అది అక్కడ గవర్నర్ యొక్క చాణక్యం కాదమ్మా. అక్కడ వాళ్ళ బీజేపీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, అక్కడ గవర్నర్ కాన్సెప్ట్ ఏంటంటే కాంగ్రెస్ ఎటు దూకుతుంది, కాంగ్రెస్ని ఏకాకి చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఏకాకి అయిపోయిందమ్మా. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే, మిత్రులారా అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ విజయ్ తోటి కలిసి ఉంది కాంగ్రెస్ అని మీరు అనుకుంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, డిఎంకే ఎట్లా కూడా విజయ్కి సపోర్ట్ ఇయ్యదు. అన్నా డిఎంకే అయితే అసలు ఇయ్యదు, ఎందుకంటే అది ఎన్డీఏ కూటమి. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ 5 రోజులు ఎందుకు వెయిట్ చేసిండు ఆ గవర్నర్ అంటే, నిన్ను ఇక్కడ నీ యొక్క బలగం నిరూపించుకోవడం కాదు, ఎవరు బయటపడతారని. ఆ చిన్న తెలివి లేక కాంగ్రెస్ ఎంబట ఏం చేసిందంటే డిఎంకే నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు డిఎంకే నుంచి బయటికి రాగానే డిఎంకేకి సపోర్ట్ ఇచ్చినాం కాదు, అది కాంగ్రెస్ ఈ టీవీకి విజయ్కి సపోర్ట్ ఇచ్చినాను కాదు, అసలు డిఎంకేని మోసం చేసింది అనేది బలమైన ముద్రను తెప్పి, అంటే యాంటీగా తయారు చేసేసింది. దక్షిణ భారతదేశంలో ఇప్పుడు తమిళనాడు, ఇప్పుడు ఏపీలో అయితే లేదు, మళ్ళీ తమిళనాడులో క్లోజ్ చేసేసిండు, కథం. ఇప్పుడు డిఎంకే సపోర్ట్ అయితే ఇయ్యదు, అన్న డిఎంకే సపోర్ట్ ఇయ్యదు. మళ్ళీ ఏముంది ఇక్కడ, మళ్ళీ విజయ్ మంచిగానే ఉండు కదా, ఇక్కడ విజయ్ సపోర్ట్ ఉంది కదా, అంటే ఇక్కడనే మళ్ళీ ఇంకొకటి తెర మీదకి వచ్చింది. అన్నా డిఎంకేలో నుంచి ఒక 5 మంది 10 మంది రాజీనామాకు సిద్ధమైంది. ఇప్పుడు ఆ రాజీనామా చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దీంట్లో జాయిన్ అయ్యి ఎలక్షన్లు వచ్చినాక కళ్ళు మూసుకొని వాళ్ళే గెలుస్తారు. అప్పుడు విజయ్కి ఈ కాంగ్రెస్ తోటి అంత అవసరం ఉండదు. ఇది కూడా బీజేపీ స్కెచ్చే. లాస్ట్కి ఏమైపోతుంది, రేపు ఫుల్ మెజారిటీతో వచ్చిందనుకో, రేపు ఫుల్ మెజారిటీ వచ్చానుకో కాంగ్రెస్ యొక్క ప్రయారిటీ ఉండదు. అప్పుడు ఎంపీ ఎలక్షన్లో అప్పుడు కాంగ్రెస్ అన్నా డిఎంకేతో కలవదు, డిఎంకేతో కలవడానికి అంత పాసిబుల్, అసలు డిఎంకే దగ్గర రానియదు. ఇంకా అప్పుడు విజయ్ ఆటోమేటిక్గా ఇండివిజువల్గా వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక్కడ కాంగ్రెస్కి మళ్ళీ ఫేవరెట్ నెంబర్ ఏంది, 0. అయిపోయి ఫినిష్. ఎన్డీఏ ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ గయా, తృణమూల్ కాంగ్రెస్ పని అవుటా, కథం. తృణమూల్ కాంగ్రెస్ పని అవుట్ కదా, ఇప్పుడు డిఎంకే అవుటా, కథం. ఇంక ఇండియాలో ఇప్పుడు ఏముందమ్మా, ఇంకా తోపు ఏముంది ఇక్కడ. ఒక్కొక్కరిని లేపేస్తూ ఉన్నారు, ఒక్కొక్కరిని బీజేపీ. ఇక్కడ చాలామంది ఏంటంటే గవర్నర్ పదవికే తల ఉంచేటట్టు చేశారు. ఇక్కడ గవర్నర్ పదవి కాదు, అక్కడ కావాలని వెయిట్ చేపించారు. కాంగ్రెస్ ఎటు స్టెప్ వేస్తుందని కాంగ్రెస్ని వెయిట్ చేయించింది బీజేపీ. ఉన్నది ఒకే ఒక్క సీటు బీజేపీ. ఇప్పుడు మీరు చూడండి, ఇదే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత నేను చెప్పింది కాకపోతే, ఇదే తమిళనాడులో 0 రాకపోతే అది దేనికి కాంగ్రెస్కి రాకపోతే అప్పుడు నన్ను అడగండి. బీజేపీ ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఈయనకు నడపాలి అంటే సినిమా అన్నంత ఈజీ కాదు. సార్ సెట్ రెడీ సార్, యాక్షన్ మీరు వచ్చి చేయండి అన్నంత ఈజీ కాదు. ఇప్పుడు ఈయనకి తల ప్రాణం తోక్కొస్తుంది, అనుభవం లేదు, డబ్బులు కావాలి అంటే ఖచ్చితంగా పైనుంచి రావాలి అంటే కొన్ని బీజేపీ చెప్పిన మాటలు వినాల్సిందే. అయిపోయింది. ఇండియా కూటమి నుంచి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పోలేదు, అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమొస్తుంది, రేపు పంజాబ్ కూడా వెళ్ళిపోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, పంజాబ్లో కాంగ్రెస్ ఉండదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉండదు, మళ్ళీ బీజేపీ ఫామ్ చేస్తుంది పంజాబ్. ఆమ్ ఆద్మీ పార్టీ పని అయిపోయింది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ వచ్చే సీట్లు అయిపోయినాయి. డిఎంకే నుంచి కూటమి నుంచి బయటికి వెళ్ళిపోయింది, ఇది కాంగ్రెస్ నుంచి ఇండియా కూటమి నుంచి. ఇంకేముంది అక్కడ, అయిపోయింది, ఫినిష్, ఖతమోగయా. ఇది తెలియక మీరు ఎంతసేపు ఉన్నా
కాక్రోజ్లు, బొద్దింకలు, జిల్ల పురుగులు ఇవన్నీ ఒకటే అనుకో. ఇంకా జెర్రిపోతులు, ఇంకా పేడ పురుగులు, ఇంకా అన్నీ ఉన్నారు మీరంతా. మీరు ఇంకా మీకు ఎవరు సలహాలు ఇస్తుర్రో, మీరు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలను పెట్టుకొని ఎవరు సలహాలు పాటిస్తుర్రో, ఏం పాటిస్తుర్రో అసలు ఏం అర్థమే కావట్లేదు. మొత్తం ఆ జగన్ లాగానే బిహేవ్ చేస్తుర్రు అన్ని పార్టీలు కలిసి. అసలు ఆ జగన్కి ఎవరు సలహాలు ఇస్తుర్రో కూడా ఒకడికి అర్థం కావట్లేదు. అసలు ఆయనకున్న క్రేజ్కి, ఆయనకున్న దానికి అసలు ఏపీలో అసలు లేవద్దు టీడీపీ, కానీ ఆయన చేసిన మిస్టేక్స్ వల్ల అది లేచింది. ఇప్పుడు పాత్ర ఏంది? ఇన్నిటికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ తెలంగాణలో పాత్ర ఏంది బీజేపీ. బాగా గుర్తుపెట్టుకోండి. కుండ బద్దలు కొట్టినట్టు 2034 దాకా నేనే సీఎం అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు రేవంత్ రెడ్డి. అది అక్షరాల నిజమమ్మ. సార్ కేటీఆర్ అన్న, మీరు ఇంకా మేల్కొనకపోతే మేము ఎక్కడికైతే పోయి, మీరు వేరే రాష్ట్రాలలో పోయి నువ్వు ఏ రాష్ట్రం రా అంటే మేము జై తెలంగాణ అనేది మీ దగ్గర నుంచి మేము అంటే పాతకాలంలో ఉంటుంది, కానీ మాకు తెలిసిన మా ఊహ తెలిసినప్పటి నుంచి జై తెలంగాణ ఉండదు. జై హింద్ అనేది మనకి ఇండియాకి జై హింద్, భారత్ మాతకి జై అని ఎంత గర్వంగా అయితే మేము చెప్పుకునేదో, మేము తెలంగాణ గురించి కూడా జై తెలంగాణ అనేది అంత గర్వంగా చెప్పుకున్నాం. అలాంటిది ఎప్పుడైతే మీరు టీఆర్ఎస్ అనే పదము తీసేసి బీఆర్ఎస్ పెట్టిర్రో అప్పుడే ఈ భావాన్ని మీరు సగం పోగొట్టిర్రు చాలామంది. దాంట్లో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సమితి, దాన్ని పోగొట్టేసారు మీరు. ఇప్పుడు మీరు ఇంకా మేల్కొనలేకపోతే ఈ రైతుల గురించి, దీని గురించి అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ 2034 దాకా రేవంత్ రెడ్డి సీఎం అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. రేపు మీరు జాగ్రత్తగా చూడండి. ఈ జూన్ 2 నుంచి ఈ ఎలక్షన్స్ అయిపోయేదాకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏవేవైతే అది పథకాలు వాగ్దానాలు చేసారో అన్నీ అమలు చేసుకుంటూ వస్తారు. మళ్ళీ ఈ అమలు చేయడానికి ఫండ్ కావాలి, ఖచ్చితంగా బీజేపీ ఇస్తుంది. మీరు అనుకోవచ్చు రేపు మీరు అనుకోవచ్చు బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదు ఫండ్. అవును, రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? అవునప్ప, మా రాష్ట్రం గురించి పోయినాము, మేము రాష్ట్రం బాగు గురించి చెప్పినాము, ఫండ్ ఇచ్చింది, దానికి ఒప్పందాలు ఏముంది, అది రాజ్యాంగబద్ధంగా మేము అడుక్కుంటాం కదా అని రేవంత్ రెడ్డి అంటాడు. ఎవ్వడు పట్టించుకోవడం. అప్పుడు ఏం చేస్తాడు? ఈ మహిళలకు 3,000 ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. జిల్లాకి 1,000 నుంచి ఒక్కొక్క జిల్లాకు 1,000 స్కూటీలను పనిచేస్తాడు. ఒక్క జిల్లాలో 1000 స్కూటీలు, 31 జిల్లాలు ఉన్నాయి, 30,000 లేకపోతే 20,000 10,000 స్కూటీలు. ఎలక్ట్రిక్ వెహికల్స్ యాక్టివా ఇవ్వాలని రూల్ ఉందా? ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తాడు ప్రైవేట్వి. ఆ ప్రైవేట్తో డీల్ చేయించుకుంటారు. ఇన్ని వేల కోట్లు ఉంటుంది, మళ్ళీ కమిషన్ ఉంటుంది ఆడ. మళ్ళీ గతం ఒక్కొక్క జిల్లాకి 1000 మంది లేడీస్ని పనిచేస్తాడు యాక్టివా. అప్పుడు అంతా ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి మంచిగా కాంగ్రెస్ గవర్నమెంట్ వెహికల్ ఇస్తా అన్నది వెహికల్ ఇచ్చేసినాడు. 3,000 రూపాయలు అకౌంట్లో వేస్తాడు ఒక్కొక్క లేడీస్కి. దాంట్లో కొంతమందికి వేస్తాడు, కొంతమందికి వేయడు. అది నెక్స్ట్ టైం వస్తుంది అనుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు మళ్ళీ June 2కి. అందుకే మీరు బాగా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. అందుకే ఏం చేసిండు రీసెంట్లీగా ఏం చేసిండు? ఏజ్ పెంచిండు. అంటే ఇండైరెక్ట్గా ఈ స్టూడెంట్స్ బ్రెయిన్లలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్, ఇంతవరకు నోటిఫికేషన్ వేయలేదు, ఏం వేయలేదు అని ఒక అపోహ రాగానే ఏజ్ పెంచుండని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు. అంటే వీళ్ళ దాంట్లో ఉన్న ఒక కోపము, క్రోధము అనేది కొంచెం తగ్గించిండు. ఇంకా ముందేస్తాడు అని. రేపు ఈ June 2 వరకు కొన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తాడు. అంటే వేరే టైప్ ఆఫ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేసి దానికి ఇచ్చేస్తాడు. మళ్ళీ తర్వాత ఈ ఇయర్ ఎండింగ్కి ఏం చేస్తాడంటే పెద్ద నోటిఫికేషన్లు అయిన మాస్ నోటిఫికేషన్స్ అంటే పోలీసు, టెట్, డిఎస్సి ఈ నోటిఫికేషన్కి రిలీజ్ చేసేస్తాడు. ఈ నోటిఫికేషన్కి రిలీజ్ చేసి ఇదే జాబ్ క్యాలెండర్ అని ప్రకటిస్తాడు రేవంత్ రెడ్డి. ఇదే జాబ్ క్యాలెండర్ అని ప్రకటిస్తారు. ఈ జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి వచ్చే సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని కూడా ప్రకటిస్తారు. వచ్చే సంవత్సరంలో కూడా ఎన్ని జాబులు ఉన్నాయో కూడా ముందే ప్రకటిస్తాడు. ముందే ప్రకటించి ఎలక్షన్ ముందు, ఇది ఆల్రెడీ ముందు ప్రకటించింది కాబట్టి ఎలక్షన్ కోడ్కి రాదు. ఇక్కడ ఆల్రెడీ ఏం చేస్తాడు అంటే జనాల మధ్యలోకి వెళ్ళి ఆల్రెడీ మీరిచ్చిన నోటిఫికేషన్కి మీరిచ్చిన జాబ్లో ఆల్రెడీ ఇప్పటికే 70,000 జాబులు ఇచ్చిండు అంటుండు. దీంట్లో 70,000లో తిప్పి కొడితే ఒక 10,000 12,000 ఇచ్చిండు అంతే. ఇప్పుడు కాంగ్రెస్ మిగతా అన్నీ టీఆర్ఎస్ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది. ఆ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఈ నెక్స్ట్ టైం జాబ్ నోటిఫికేషన్ ఏం చేస్తాడు? మేము ఆల్రెడీ ఇవి ఇచ్చినాము,
ఇగో ఈ 3,000 ఇచ్చినాము, ఇవి ఇచ్చినాము, తులం బంగారాలు ఇచ్చినాము, ఇంకా ఏంటిది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చినాము, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించినాం. మీకు మళ్ళీ ఈ పథకాలు గినక రావాలి అంటే, మళ్ళీ జాబ్ క్యాలెండర్ రన్ కావాలి అంటే మీరు నాకు ఓటేయండి అంటాడు. కథం. జనాలు ఏం చేస్తాడు, మళ్ళీ మధ్యలో ఒక రుణమాఫీ చేస్తాడు, రైతులకు ఏదో ఒకటి ఇస్తాడు, ఇవన్నిటికీ డబ్బులు తీసుకొని వస్తాడు రేవంత్ రెడ్డి. ఏంది ఇక్కడ బీజేపీ కాన్సెప్ట్ అంటే, ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ ఉంటుందో ఆ బలమైన పార్టీని ఫస్ట్ డౌన్ఫాల్ చేయాలి. ఆ పార్టీలో మొత్తం క్లోజ్ చేస్తే దాంట్లో ఉన్న మంచి వాళ్ళని అందరినీ మళ్ళీ బీజేపీకి టర్న్ అయిపోతారు. అప్పటికి ఈ కాంగ్రెస్ వ్యతిరేకత వస్తుంది. దీంట్లో వీళ్ళు జంపు కాగానే మళ్ళీ ఇండివిజువల్గా డైరెక్ట్గా బీజేపీ ఫామ్ చేసేస్తుంది. మీరు అనుకుంటారు అంత సినిమా లేదు తెలంగాణలో. ఇంతవరకు పార్లమెంట్లో నాకు ఊహ తెలిసి టీఆర్ఎస్కి సంబంధించిన ఒక ఎంపీ లేకుండా ఫస్ట్ టర్మ్ అమ్మ ఇదే. నాకు ఊహ తెలిసిన కేసీఆర్ లేకపోతే విజయశాంతి అట్లా ఎందరో ఉన్నారు, ఏదో ఒక టర్మ్స్లో ఉంచుకుంటూ వస్తూ ఉన్నారు. ఫస్ట్ సీజన్ 2000 మొన్నటి సీజన్ నుంచే ఫస్ట్ టైం అమ్మ ఇది. ఏది మన పార్లమెంట్లో మనకి తెలంగాణ నుంచి ఈ పార్టీ నుంచి మనకి ఎంపీ సీట్లు లేకుండా ఉన్నది ఫస్ట్ టైం. అంటే ఓడిపోయిన తర్వాత ఎంపీగా పోటీ చేసే వాళ్ళే కరువు అయిపోయారు. అంత పెద్ద ఉద్యమం పార్టీలో ఎంపీగా పోటీ చేసే జనాలు లేరు. ఇంకొకసారి ఓడిపోతే ఈ పార్టీ పరిస్థితి ఏంది? ఆల్రెడీ మంతనాలు జరుగుతున్నాయి. ఎవరి దగ్గర నుంచి? మల్రెడ్డి నుంచి జంప్ అయిపోయినంటే పైసలు పెట్టేటోడు ఉంటాడు. అట్లా బీజేపీ గుంజేస్తూనే ఉంటుంది. మీరు మేలుకొనండి. మీరు ఇంకా ఆ రేవంత్ రెడ్డిని తిట్టడం కాదు, కొత్తగా చేయండి. ఒక పాదయాత్ర స్టార్ట్ చేయండి. మీ యొక్క క్యాడర్ని పోగొట్టకండి. మీరు ఓడిపోలే, మీ అంతా మీరే ఓడగొట్టుకుర్రు. మీ అంతలో మీరే బీఆర్ఎస్ని ఓడగొట్టుకుర్రు. బీఆర్ఎస్ అనే పదం కంటే టీఆర్ఎస్ పదమే మంచిగా ఉంటుంది మాకైతే. మీ అంతలో మీరే టీఆర్ఎస్ని ఓడగొట్టిర్రు. కాంగ్రెస్ గెలవలేదు, మీరే కాంగ్రెస్ని గెలిపించిర్రు. మీరు ఎమ్మెల్యేల మీద నజరు పెట్టలేదు. పాతకాలంలో ఎన్టీ రామారావు అన్నట్టు నా చెప్పు పెట్టినా కూడా గెలుస్తుంది అన్నట్టు కేసీఆర్ అదే ధోరణిలో పోయిండు. నేను కేవలం నిలబడితే నా కారు గుర్తు చూసి ఓటేస్తారు అన్న ఫీలింగ్లో వెళ్ళిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత అదే ఆంధ్రాల వాళ్ళని తిట్టడము, అదే ఈ బ్యాడ్ వర్డ్స్ తిట్టడం వల్లనే, ఈ మాటకారుల వల్లనే, ఏ మాటలతోటైతే మీరు అధికారంలోకి వచ్చారో అదే మాటలతోటి మీరు అధికారంలోకి పోయారు. సచ్చిన పాముని తీసుకొచ్చి, కొన ఊపిరితో ఉన్న పామును తీసుకొచ్చి దాన్ని పెట్టి దాన్ని వెటర్నరీ డాక్టర్కి ఇచ్చి దాన్ని కుట్లేపించి బతికిచ్చి పోషించి ఇప్పుడు అది మహాసర్పంలాగా తయారైంది కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీయే లేదు. మీరు దానికి జీవం పోసిరు. మీరు కాంగ్రెస్ పార్టీకి అది మీ వల్లనే. అక్కడ అదే సేమ్ ఏపీలో కూడా అసలు ఆయనకున్న క్రేజ్కి, జగన్కున్న క్రేజ్కి ఆ బూతులు తిట్టడం వల్ల, చేయడం వల్ల అక్కడున్న సీట్లు అమాంతం పడిపోయాడు. రేపు మీకు తెలుస్తలేదు. రేపు గినక ఈ జిమ్మికాయ ఇక్కడ గినక మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తే మీ పరిస్థితి ఇక చెప్తున్నా కదా, అది కనీసము టికెట్లు తీసుకోవడానికి కూడా రారు ఎవరు. ఇక్కడ మీరు అనుకోవచ్చు అంత సినిమా ఉందా కాంగ్రెస్ కానీ, గుర్తుపెట్టుకోండి అంత పెద్ద కాంగ్రెస్ పార్టీని టక్కన వచ్చి సీఎం అయిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ అంత పెద్ద తిమ్మింగ్లాలని ఇంతవరకు ఒక్క చిన్న గొడవ కాకుండా నీట్గా బ్యాలెన్స్ చేసుకొచ్చిండు. అక్కడనే ఆయన దమ్మార్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డిది. మీరు చాలా పిచ్చోళ్ళు అనుకుంటారు, ఏముందిలే సైలెంట్గా ఎక్కడికి పోతే అక్కడ కురుకుతుండా అని. మీకు తెలియదు. వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ పార్టీని కంప్లీట్గా అనగదొక్కాలి, అసలు ఈ పార్టీ ఉండొద్దు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అప్పుడు ఈ పార్టీ మొత్తం కనుమరుగైపోతే అప్పుడు రేవంత్ రెడ్డి ఏముందమ్మా దన్నం జంప్ అయిపోతాడు. ఎక్కడంటే అక్కడ జంప్ అయిపోతాడు రేవంత్ రెడ్డి.
మళ్ళీ రేవంత్ రెడ్డి కీ రోల్ పోషిస్తాడు 2039లో కూడా. మీరు అనుకోడరు, మీ ఉనికిని కాపాడుకోండి. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం వెనుక కూడా చాలా కథ ఉంది, అంత ఈజీ కాదు. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో మొత్తానికి మొత్తము క్లీన్ స్వీప్ చేసిర్రు బీఆర్ఎస్ వాళ్ళు. నెక్స్ట్ టైం అట్లా కాకుండా ఆంధ్ర ఓట్లని ఇండైరెక్ట్గా ఇటు మలపడానికి అది వేసిన స్కెచ్. అంటే అక్కడ కూడా 1-2 సీట్లు కొట్టడానికి ట్రై చేస్తుంది. మీకు అర్థం కావట్లేదు. మీరు ఇంకా మేలుకొనండి. మీరు ఇంకా ఈ రైతు ధర్నాలు ఎవడు రాడు. మొన్న బాల్కసమని చెప్పినట్టు మేము కొట్లాడితే అది పోయాలి, అవన్నీ వేస్ట్. మీరు దానివల్ల మీ యొక్క వాల్యూ ఖరాబ్ అయిపోతుంది, మీ ఇమేజ్నెస్ ఖరాబ్ అయిపోతుంది, పార్టీ దిగజారిపోతుంది. తర్వాత ఎవడు ఉండడు, ఆ జెండా పట్టుకోవడానికి కూడా ఎవడు ఉండడు. మీరు ఇప్పుడే మేలుకొనండి. మీరు హరీష్ రావు కొంత పెద్ద వాళ్ళు ఉండే ఇప్పుడే మేలుకొనండి. ఏదో ఒక ఉద్యమాన్ని ప్రారంభించండి. అది కూడా ఒక ప్రజలకు ఉపయోగపడే ఉద్యమం, ఒక పాదయాత్ర. నిజంగా చెప్తున్నా కదా, మీరు ఒక సైడు, హరీష్ రావు ఒక సైడు, ఇంకొక లీడర్లు ఒక సైడ్ నుంచి కంటిన్యూస్గా పాదయాత్ర చేయండి. ఇప్పటి నుంచి చేయండి. క్యాడర్లో ఎంత జోష్ ఉంటుందో చూసుకోండి. మీరు ఆ పార్టీని నిలబెట్టండి. మేము కూడా ఎక్కడికైనా పోయి మళ్ళీ జై తెలంగాణ అనేటట్టు చేయండి. మీరు ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకపోతే, పార్టీలలో లేకపోతే ఆడ విగ్రహం వెలిసిపోయింది. ఇంకా ఎన్నో జరుగుతుంది. మళ్ళీ తెలంగాణలో టీడీపీ పాగేస్తుంది. పాగేయడం అంటే అది ఏమీ కూడా రోల్ చేయదు, అంటే రూలింగ్ చేయదు. 3 సీట్లు కొట్టినా చాలు. ఇక్కడ ఒక 3, ఖమ్మంలో ఒక 3 కొట్టినంటే 6 సీట్లు. మనకున్న తిప్పి కొట్టిన 115లో కొన్ని ఎంఐఎం పోతే మిగతాది పొత్తుకే కావాలి. మళ్ళీ దాసోహం కావాలి. ఆ ఖమ్మం పోతే మళ్ళీ మొత్తం వాళ్ళే. మీరు ఏదో ఒకటి చేయండి. ఇంకా సైలెంట్గా ఉండి ఈ బాల్కసుమన్ లాంటి వాళ్ళని ఒక ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏదో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అయితే ఒక యువతలో తెలంగాణ ఉద్యమం అనేది ఏ విధంగా అయితే ఒక నాటిరో విత్తనమో, అదే యువతలో ఒక జాతీయ ఉద్యమం అంటే ఒక దేశభక్తిని మీరు నాటాలి. దేశభక్తితో పాటు తెలంగాణ ఉద్యమం నాటితే ఈ భూప్రపంచంలో ఉన్నంత వరకు, ఈ తెలంగాణ గడ్డు ఉన్నంత వరకు మీ పార్టీకి డోకా ఉండదు. అంటే జనాలలో, యూత్లో దేశభక్తితో పాటు ప్రాంతీయ భక్తి ఉండాలి. అదే చేసిండు నరేంద్ర మోడీ, అదే చేసిండు అమిత్ షా, అదే చేసిండు యోగి. వీళ్ళు ఫస్ట్ దేశభక్తితో పాటు తర్వాత ప్రాంతీయ భక్తిని సృష్టించారు వీళ్ళు. మీరు ఇంకా ఇవే ఉండి ఈ రైతులకి ధర్నాలు చేయడం. మొన్న రాజమండ్రిలో ఒక ఆయన చేసిన చూసిన పెట్రోల్ రేట్ చేయాలి అంటే ఆ ఆటోను పట్టుకోండి, ఇది పట్టుకోండి, అట్లనే ఉంటుంది. నవ్వుల పాలైపోతారు. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఉన్నారు, ఏ స్టేజ్కి వస్తారు. ఫ్యూచర్లో చెప్తున్నా కదా, మీరు కూడా ఓడిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. మీ టీఆర్ఎస్ నుంచి గెలిచే ఏకైక వ్యక్తి, ఒక ఎన్ని సంవత్సరాలకైనా ఎన్ని రోజులకైనా గెలిచే ఏకైక వ్యక్తి అంటే ఒక హరీష్ రావే. చాలా ఉంది, మీకు తెలియకుండా వెనుక ఎంతో జరుగుతుంది. అందరు ఏమనుకుంటారంటే బీజేపీ యొక్క టార్గెట్ 2029 అనుకుంటారు, 2034 అనుకుంటారు, లేదు 2039 అని నేనంటున్నా. దాని వెనక ఇంత ఉంటుంది. బీజేపీ ఎప్పటికైనా సరే ఒక చిన్న అంటే చిన్న దాంతో వస్తుంది లోపలికి. వచ్చిందంటే కథం, దాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. అది గినుక ఒక్కసారి పాగా వేసిందా, ఒక్కసారి జెండా పాతిందా బీజేపీ గినుక, దాన్ని కొట్టాలి అంటే తాత ముత్తాతలు దిగి రావాలి. వాళ్ళు ఇట్లా పోయినా కూడా మళ్ళీ వితిన్ జెట్ స్పీడ్తో మళ్ళీ రివర్స్ వచ్చేస్తారు మళ్ళీ అదే రాష్ట్రంలో. ఇప్పుడు కర్ణాటక పోయింది కదా, చూడు మళ్ళీ జెట్ స్పీడ్ తోటి మళ్ళీ కర్ణాటక కొట్టేస్తుంది. కొట్టిందా ఇక కథం, కాంగ్రెస్కి ఇంకా దిక్కు దిమానా ఉండదు. ఇంకా ఇప్పుడు అయిపోయింది, ఇండియా కూటమి పనే అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళిపోయాయి, తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళిపోయాయి, డిఎంకే వెళ్ళిపోయాయి, నెక్స్ట్ కర్ణాటకలో వెళ్ళిపోయాయి. ఇంకేముంటుంది ఇండియా కూటమి. మొన్న వచ్చిన సీట్లలో కూడా సగం రావు. ఇప్పుడు ఢిల్లీ బాయే, ఇంకా ఏముంది ఆడ. 25కి 25 సీట్లు ఏపీ బీజేపీ. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఉందంటే కళ్ళు మూసుకొని సపోర్ట్ ఇవ్వాలి వైఎస్ఆర్. ఇవ్వకపోతే ఆయన జైలుకే. తెలంగాణలో 7, 8 మళ్ళీ గెలుస్తుంది. 25, 7 అక్కడనే అయిపోయి 32. తమిళనాడులో మళ్ళీ 4, 5 తీసుకొని వచ్చుకుంటుంది పొత్తుతోటి. ఆడ అయిపోయి 0 ఉండేది 5కి వస్తుంది. అక్కడ 42 టీఎంసీ ఉండేది ఆడ కొట్టుకొని వస్తుంది. ఢిల్లీ కాడ కొట్టుకొస్తుంది, పంజాబ్లో కొట్టుకొస్తుంది, మళ్ళీ కర్ణాటకలో కొట్టుకొస్తుంది. ఇన్ని సీట్లు ఎందుకు వస్తుంది ఇప్పుడు? దానికి రేపు 350 నుంచి 370 సీట్లు వస్తుంది బీజేపీకి. రాజ్యసభ పెరిగిపోయాయి.
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ దాని రాజ్యసభ పెరిగిపోతుంది. రేపు కళ్ళు మూసుకొని బిల్స్ పాస్ చేస్తుంది. వాళ్ళ టార్గెట్ ఏంది? రాజ్యసభ బిల్ పాస్ చేయాలి అంటే ఈ ప్రాంతీయ పార్టీలను తగ్గియాలి. అది కాన్సెప్ట్. అది మీకు ఇంకా అర్థం కావట్లే. మీకు ఇంకా మీరు ఇది చేసుకుంటా ఇట్లా చేసుకుంటా పోతే మీకు కాదమ్మా. మీరు ఆలోచించుకోండి. మీరు ఇంకా కూడా కేటీఆర్ అన్ననే అంటున్నా, కేటీఆర్ అన్న మీరు ఇంకా కూడా ఇట్లనే ఈ రైతుల గురించి అవి కాదు, వేరేది ఆలోచించండి బాగా. అది కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ఎటువంటి ఘర్షణలు ఉండొద్దు, ఎటువంటి మతపరమైనవి ఉండొద్దు, ఎటువంటి ప్రాంతీయపరమైనవి ఉండొద్దు, ఎటువంటి కులపరమైనవి ఉండకుండా మళ్ళీ తీసుకొని రండి. మీరు నిజంగా చెప్తున్నా, మీరు పాదయాత్ర చేస్తే ఆ సినిమా వేరే ఉంటుంది. 2 కళ్ళు సరిపోవు. రోడ్డు మొత్తం పింక్ జెండాలు ఉంటాయి. లేదు అంటే కథం. ఈ తెలంగాణలో ఈ ఆల్రెడీ టీ అనే పదం తీసేసినావు, బీ పెట్టేసినావు, ఇంకా వేరేది ఏమీ ఉండదు. ఇంకా మీరు ఆలోచించుకోండి. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఇది ట్రూ ఛానల్ కాబట్టి నిజమే చెప్తున్నా. దీంట్లో కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ బీజేపీ యొక్క స్కెచ్ మాత్రం ఇదే. దయచేసి దీనికి మీ కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.